ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్ మీద జీఎస్టీ 28% నుంచి 40% కి ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని భయపడుతున్నాయి ఎక్కడ ఆడియన్స్ అటెండెన్స్ తగ్గిపోతుందో అని. బికాస్ ఇంతకు ముందు 1280 రూపీస్ కి వచ్చే టికెట్ ఇప్పుడు 1400 రూపీస్ కి వస్తుంది. ఒకప్పుడు 5000 రూపీస్ కి వచ్చే టికెట్ ఇప్పుడు 7000 రూపీస్ కి వస్తుంది. దీనివల్ల ఐపీఎల్ ఫ్రాంచైజెస్ అన్ని భయపడుతున్నాయి ఎక్కడ వాళ్ళ రెవెన్యూ తగ్గిపోతుందో అని. మనం ఇంతకు ముందు మాట్లాడినట్టు జీఎస్టీ స్లాబ్స్ ఇప్పుడు 4 కాదు, ఓన్లీ 2, 5% అండ్ 18% అండ్ 40% ఆన్ లగ్జరీ గూడ్స్ అండ్ సిన్ గూడ్స్. సిన్ గూడ్స్ అంటే టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, మిల్క్, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వీటన్నిటి మీద 0 GST. 5% GST on common packed food and common packed goods like soaps, toothpaste, chocolate, butter, ghee. ఇవన్నీ 5% స్లాబ్ కిందకి వస్తాయి. 18% GST కింద కార్స్, బైక్స్, ట్రాక్టర్స్, టీవీస్, ఏసీస్ ఇవన్నీ ఇంతకుముందు 28% స్లాబ్ లో ఉండేవి. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే 0 GST ఆన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్. ఎందుకు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందంటే జీఎస్టీని సింప్లిఫై చేసి కామన్ పీపుల్ మీద బర్డన్ తగ్గించాలని, అలానే ఫార్మర్స్ ని, ఎంఎస్ఎంఈస్ ని సపోర్ట్ చేయాలి అని. ఎకనామీ కూడా ఫాస్ట్ గా గ్రో అవడానికి యూజ్ అవుతుంది. కానీ గవర్నమెంట్ తీసుకున్న ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల గవర్నమెంట్ ప్రతి ఇయర్ 48,000 crores రెవెన్యూ లాస్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లాస్ మేబీ 3,700 crores పర్ ఇయర్ ఉంటుంది అని. కానీ స్టేట్స్ లైక్ కేరళ ప్రతి ఇయర్ 8,000 crores నుంచి 10,000 crores వరకు లాస్ అవుతాయంట. సో ఇలాంటి స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ని కంపెన్సేషన్ అడుగుతున్నాయి.